పోర్ట్ బ్లేర్లో హోటల్ చెక్అవుట్ చేస్తున్నాం. నౌ యూఆర్ మూవింగ్ టు హెవాక్ ఐలాండ్. అండమంటలో భాగంగా ఇది డే 2 వీడియో. డే 1 వీడియో ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ముందుగా చూడండి. ఈరోజు హెవాక్ ఐలాండ్ వెళ్తున్నాము పోర్ట్ బ్లేర్ నుండి. నేను లైఫ్లో క్రూజ్ ఫస్ట్ టైం ఎక్కడం. ఇక్కడ ఈ సీ పోర్ట్లో 3 క్రూజ్లు ఉన్నాయి. గ్రీన్ ఓషన్, మ్యాక్రూజ్, నాటికా. మాది మ్యాక్రూజ్. వెయిట్ చేస్తున్నాం క్రూజ్ కోసం. మాది మ్యాక్రూజ్. 7:40కి స్టార్ట్ అన్నారు. మా బాబు కోసం ఈ బుక్ కొన్నాను, మై లిటిల్ బుక్ ఆన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఏదో సరదా బొమ్మలు చూసుకుంటాడని. ఇదే మేము ఎక్కబోయే క్రూజ్. చాలా ఎక్సైటింగ్గా ఉంది. క్రూజ్లో ఎక్కాం ఫ్రెండ్స్. అబ్బా, క్రూజ్ అయితే అమేజింగ్, చాలా బాగుంది. విండో సీట్ దొరికింది మాకు. ఫస్ట్ టైం కదా ఇలా సముద్రంలో క్రూజ్ మీద వెళ్తుంటే ఫీలింగ్ లైక్ అమేజింగ్ అసలు. ఇప్పుడు క్రూజ్ మొత్తం చూపిస్తాను చూడండి. ఇప్పుడు మేము ఎక్కిన క్రూజ్ వచ్చేసి మ్యాక్రూజ్. చెప్పాను కదా మొత్తం 3 క్రూజులు ఉన్నాయి ఇక్కడ. నాటికా, మ్యాక్రూజ్, గ్రీన్ ఓషన్. మాకు ఎక్స్పీరియన్స్ అండమాన్ వాళ్ళు మ్యాక్రూజ్ బుక్ చేశారు. ఎక్స్పీరియన్స్ అండమాన్ వచ్చేసి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఇది వచ్చేసి ట్రావెల్ ప్లానర్. మేము వీళ్ళ ద్వారానే వచ్చాము. అంటే ఇక మాకు 5 days ఎటనరీ ఇచ్చారు. లైక్ క్యాబ్స్, ఈ క్రూజ్ టికెట్స్, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ హోటల్స్లో. అంటే వాళ్ళు బుక్ చేసిన హోటల్స్లో బ్రేక్ఫాస్ట్ అనేది కాంప్లిమెంటరీ, మొత్తం వాళ్ళే. సో మన పడే ఏంటంటే లంచ్, డిన్నర్, మళ్ళీ వాటర్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే మనం పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది వన్ ఆఫ్ ద ఐలాండ్. ఇలాంటి ఐలాండ్స్ అండమాన్లో దగ్గర 836 ఐలాండ్స్ ఉన్నాయి. మీరు చూస్తుంది ఇది క్లాక్ టవర్. ఏం చికెన్ పప్పురా, చికెనే లేదు ఇందులో. ఫైనల్లీ హెవాక్ ఐలాండ్కి వచ్చాము. ఫైనల్లీ హెవాక్ ఐలాండ్లో దిగాము. దీన్ని స్వరాజ్ దీప్ ఐలాండ్గా పేరు మార్చారు రీసెంట్గా. ఇప్పుడు గోల్డెన్ పెబుల్ హోటల్కి వెళ్తున్నాం మేము. కొబ్బరి చెట్లు కాదు, గోల్డెన్ పెబుల్ హోటల్కి వచ్చాము. ఈరోజు షెడ్యూల్లో భాగంగా ముందుగా మేము రాధానగర్ బీచ్ వెళ్ళాలి. సో 2:30 క్యాబ్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. వీఆర్ గోయింగ్ టు రాధానగర్ బీచ్ నౌ. ఇప్పుడే వచ్చాము. ఇక్కడ కొబ్బరి బొండాలు అయితే చాలా బాగున్నాయి. ఈ రాధానగర్ బీచ్ వచ్చేసి ఏషియాలో వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ బీచ్. చూశారు కదా ఎంత నీట్గా ఉందో. చుట్టూరు దట్టమైన అడవి. టూరిస్ట్ కోసం అంబియన్స్ కూడా అంతా బాగా అరేంజ్ చేశారు. అండమాన్ ట్రిప్లో బ్యూటిఫుల్ బీచ్ అయితే రాధానగర్ బీచే. ఈ బీచ్ కేవలం స్విమ్మింగ్ కోసమే. అంటే వాటర్ని పొల్యూట్ అవనివ్వరు అనమాట. వాటర్ స్పోర్ట్స్కి కానీ ఇంకే యాక్టివిటీస్కి ఈ బీచ్లో అలవ్ లేదు. ఈ బీచ్ కేవలం స్విమ్మింగ్ కోసమే. ఒక 2.5 hours ఈ బీచ్లో స్పెండ్ చేసాం మేము. ఈ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కూడా ఉంది. అంటే బెస్ట్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉన్న బీచెస్కి సర్టిఫికేషన్ ఇస్తారు. ఇప్పుడు బీచ్ చుట్టుపక్కల ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి కార్ట్స్ కానీ హట్స్ కానీ బాగా అరేంజ్ చేశారు. చూశారు కదా బీచ్ ఎంత నీట్గా ఉందో. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది, కాకపోతే ప్రైసెస్ చాలా ఎక్కువ. నేను 2 కాఫీ తీసుకుంటే 300 బిల్ వేసాడు. ఈ బీచ్కి వస్తే ఎవరైనా అన్అఫిషియల్గా ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఫోటోగ్రాఫర్ కానీ అయిపోతాడు. అంత అందంగా ఉంది ఈ బీచ్. ఇక్కడ వచ్చిన ఎవడో కూడా ఈ బీచ్ అందాన్ని క్యాప్చర్ చేయకుండా ఉండలేడు. అంత బాగుంది ఈ బీచ్. ఒక పక్క దట్టమైన అడవి, ఇంకో పక్క నిశ్శబ్దమైన సముద్రం. ఎంత పీస్ఫుల్గా ఉందంటే మాటల్లో చెప్పలేను. జనరల్గా మనం ఏ బీచ్కి వెళ్ళినా సముద్రంలో 1/2 hour కంటే ఎక్కువ ఉండబుద్ధి కాదు. కానీ మేము చెప్పాను కదా more than 2 hours మేము సముద్రంలోనే ఉన్నాము. అసలు చాలా బాగుంది. అంత నీట్గా ఉన్నాయి వాటర్ ఇక్కడ. బీచ్లో ఫుల్గా ఎంజాయ్ చేసాము.
ఇక నా వల్ల కాలేదు, అందుకని స్నానం చేసి వచ్చా. కానీ ఎక్స్పీరియన్స్ మనకి అమేజింగ్ అసలు. అంటే ఏ సీ దగ్గర కూడా ఇంత ప్యూర్ వాటర్ నేను ఎక్కడా చూడలేదు. స్విమ్మింగ్ చేయడం చాలా బాగుంది. అంటే వేరే బీచ్లో మనము కొంతసేపు మనం చేసేసరికి అసలు మనకు చిరాకు వస్తుంది. అండ్ మా ఫాదర్ అండ్ మా సిస్టర్ ఇంకా అక్కడే ఉన్నారు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీరు కనుక అండమాన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఈ బీచ్ మటుకు అస్సలు మిస్ అవ్వకండి. ఈ బీచ్లో స్విమ్మింగ్ అనేది అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అసలు. అండమాన్ సిరీస్లో భాగంగా ఇది డే 2 వీడియో. దయచేసి ఈ అండమాన్ సిరీస్లో వీడియోస్ అన్ని తప్పకుండా చూడండి. ఇది మీకు చాలా హెల్ప్ అవుద్ది మీరు కనుక అండమాన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే. డే 3 వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు యశ్వంత్ థియేటర్.